బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు చిలకలూరిపేట సమీపంలోని బొప్పుడి వద్ద ప్రజాగలం సభ జరగనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల యుద్ధ పేరిని మోగించినది. ఇవాళ జరిగే ప్రజాగలం సభకు ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ హాజరు కానున్నారు. 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి మోదీ, చంద్రబాబు, పవన్ రానున్నారు. కూటమి ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సభ ఇదే. సభకు 10 లక్షల మందికి పైగా హాజరవుతారని ఆయా పార్టీలు అంచనా వేస్తున్నాయి. అధికారంలోకి వస్తే జరిగే మేలును కూటమి నేతలు వివరించనున్నారు. సాయంత్రం 5:20 సభా ప్రాంగణానికి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఈ రోజు అయితే చిలకలూరిపేట సమీపంలోని బొప్పిడి వద్ద ప్రజాగలం సభ జరగనుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏదైతే మరి పల్నాడు వేదికగా కూడా ఈ రోజు ఉమ్మడి సభ ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. సరిగ్గా 5 గంటలకి దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిలకలూరుపేట బొప్పుడి గ్రామంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకి చేరుకుంటారు. ప్రజాగలం పేరుతో ఒక యుద్ధ పేరి ప్రారంభిస్తున్నారని చెప్పుకోవచ్చు. 3 పార్టీలు కలిసిన తర్వాత మొదటిసారి సభ. దీనిపైన ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రజల్లో ఎలాంటి ప్రస్తావిస్తాడు, ఎలాంటి అంశాలపై ప్రస్తావిస్తాడు మోదీ అనేది ఒక ప్రజల్లో ఉత్కంఠనే రేగుతున్నటువంటి పరిస్థితి అయింది. అటు రాజకీయ వర్గాల్లో మోడీ ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తాడని కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో సభ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. సాయంత్రం జరిగేటువంటి సభ పూర్తి స్థాయిలో టీడీపీ శ్రేణికి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కమిటీ దాదాపు 13 మంది కమిటీ 13 బృందాలుగా కమిటీ ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల అన్ని ఏరియా నుంచి ప్రజలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 10 లక్షల మంది అంచనా ఉంది. టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో ఈ సభని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మొదటిసారి 10 ఏళ్ల తర్వాత 2014లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసినటువంటి నేపథ్యంలో 2014 తర్వాత మొదటిసారి ఒకే వేదిక పైన పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు, మోడీ రానున్నారని చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ అగ్రనేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏదైతే మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు పూర్తిగా విభజన చట్టంలో ఉన్నట్టు కంటే అనేక అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దీనిపైన ఒక ప్రస్తావించనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ఇప్పటికే ప్రత్యేక హోదా ఇస్తానని ఒక హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అయితే దీనిపైన ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన ఈ సభ ద్వారా చర్చించే అవకాశం ఉంది. ప్రజలకు ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 3 పార్టీలు ఎందుకు కలవాల్సి వచ్చింది, రానున్నటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పటికే రాజధాని లేనటువంటి రాజధానిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి పూర్తి స్థాయిలో రాజధాని పట్ల బీజేపీ ఉమ్మడి పార్టీ వైఖరి కూడా పూర్తిగా వెల్లడించిన. అయితే ఇదే సమయంలో 5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో బీజేపీకి కొంత అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అటు వైసీపీ పైన ఎలాంటి విమర్శలు చేస్తారు ఇప్పుడే ప్రజల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో అనేక సంక్షేమ పథకాలు 100కి 100% అమలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం, జగన్ సర్కార్ చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఎంత మేరకు నిధులు మంజూరు చేసింది, ఎంత మేరకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది, ఎన్ని అంశాలపైన ఈ సభ వేదిక ద్వారా చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన అయిపోవచ్చింది. ఎందుకంటే సోమవారం ఈవినింగ్ కల్లా కూడా అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది. మిగతా ఏదైతే 20% ఇంకా ప్రకటించాల్సినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా ప్రకటించే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పటికే పార్లమెంట్లకు సంబంధించిన కూడా బీజేపీ కసరత్తు చేసింది అభ్యర్థుల పైన. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి 8 సీట్ల విషయంలో కానీ, అటు టీడీపీకి సంబంధించినటువంటి 16 పెండింగ్ సీట్లు కూడా రేపు సోమవారం ఈవినింగ్ కల్లా కూడా ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఎన్నికల నగర మోగించారు. నిన్న కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆదర్శిగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముందడుగు వేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాలు ఒక కీలక
సభ అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఏదైతే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ సభ ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే నరేంద్ర మోదీ మాట్లాడేటువంటి అంశాలపైన ఇప్పుడు ప్రజలు ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత 3 పార్టీలు ఏకమవటం, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి బలమైన వైసీపీని ఎదుర్కొనే విధంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఆయన మాట్లాడేటటువంటి మాటలు ప్రతి మాట ఒక పూర్తిగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాల పైన అగ్రనేతలతో ఢిల్లీలో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా చర్చించినటువంటి పరిస్థితి. అయితే పొత్తుల అంశాలకు సంబంధించి కూడా ఆ రోజు ఢిల్లీలో 3 రోజుల పాటు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అదేవిధంగా వైసీపీ రాజధాని పట్ల ఉన్నటువంటి వైఖరి, ఇప్పుడు అనేక కోర్టులో చిక్కులు ఉన్నటువంటి నేపథ్యంలో 3 రాజధానులు అంటున్నటువంటి వైసీపీకి సంబంధించి ఇవన్నీ అంశాలపైన ఇప్పటికే అగ్రనేతలు అటు మోడీకి కూడా తెలిసినటువంటి నేపథ్యంలో అన్నిటిపైన పూర్తి స్థాయిలో మోడీ ఎలాంటి స్పీచ్ చెప్తారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎలాంటి వరాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వం కేంద్రం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎలాంటి హామీలు ఇస్తాడు, ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠతో ప్రజలు అటు రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.